తిరుపతి పురవీధులు గోవిందనామాలతో మారుమోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన ధనుర్మాసంలో శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకు సంప్రదాయ వస్త్రాలతో నుదుటిపిన గోవిందనామాలతో స్థానిక గోవిందర స్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపినాథ్, వాసుదేవరెడ్డి, సురేందర్రాజు, సింగంశెట్టి సుబ్బరామయ్య, పోకల జనార్దన్, రాజశేఖర రెడ్డి, మేకల గంగయ్య, మెట్టపల్లి బ్రహ్మానందరెడ్డి, నరసింహారెడ్డి, ధనుంజయరెడ్డి, కొండే చెంగారెడ్డి, మున్నాదిరెడ్డి, భాస్కరాచారి, మురళి, తొండమనాడు సుబ్రహ్మణ్యం, అన్నూరు మునరత్నమాచారి, మధు, చంద్రబాబు నాయుడు, పళని ఆచారి, పొన్నాల చేజిరెడ్డి, పద్మావతి, శ్రావణి, విగ్రహాల కళ్యాణి, సిద్ధమ్మ, అరుణ, జయమ్మ, పార్వతి, మునీందర్రెడ్డి, రెడ్డిబాబు కల్పన తదితర భక్తులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ తిరుపతిలో పవిత్రమైన పుణ్యస్థలంలో భక్తులు 50 మంది వేకువజామున లేచి అందరూ పవిత్ర స్థానపాలన చేసి ఈ నగర సంకీర్తన చేయడం అందరికీ మనసుకు ఆహ్లాదకరంగాను మరియు ఆ భగవంతునామ సంకీర్తన చేయుటకు చాలా ఉత్సాహంతో భక్తులందరూ ఒక చోట కూడి ఈ భగవంతుని సేవ చేయుటకు తమ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం ముందుకు సాగాలని మరీ కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ నమః. ఈ ధనుర్మాసం సందర్భంగా 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి నగర సంకీర్తన ప్రతి శనివారము గోవిందరాజ స్వామి గుడి దగ్గర 4 నాడవీడుల్లో జరుగుతున్నది. అలాగే ప్రతి శుక్రవారము తిరుచానూరు అమ్మవారి గుడి చుట్టూ కూడా ప్రదర్శన చేస్తూ భజనలు చేస్తున్నారు. ఈ తిరుపతి వాసులందరూ కూడా ఈ భజన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ప్రతి శనివారం నగర సంకీర్తన భాగంగా ఈ వారం ధనుర్మాసం సందర్భంగా అందరూ భక్తాదులంతా వచ్చి 4 మాడ వీధుల్లో సంకీర్తన చేసి నమో వెంకటేశాయ గోవింద మీ పాదాలు. ఈ భజన బృందం రోజు శనివారం ప్రతి శనివారం కూడా 5 గంటలకి ఇక్కడ నుంచి బయలుదేరి 4 వీధులు కూడా పురవీధుల్లో తిరుగుతూ భజన చేయిస్తూ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా దాదాపు 100 నుంచి 150 మంది రావడం జరుగుతూ ఉంది. ఈ భజన బృందాన్ని మా గోపి స్టార్ట్ చేయడం జరిగింది. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా తిరుపతి ప్రజలు సుభిక్షంగా మంచిగా బాగుండాలని చెప్పి కోరుతూ ఈ భజన బృందం ద్వారా ఈ భక్తులంతా కూడా భజనలు చేసుకుంటూ తిరగడం జరుగుతుంది. అదేవిధంగా ధనుర్మాసం సందర్భంగా స్పెషల్గా ఈ మాసంలో చాలా ముఖ్యమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో అందరూ కూడా భక్తులు చాలా స్నానం చేసుకొని మంచి పసుపు బట్టలతో ఈ 4 వీధులు కూడా తిరుగుతూ దేవుని ప్రార్థిస్తూ ప్రజలందరినీ మంచిగా చూడు స్వామి అని చెప్పని కోరుకోవడం జరుగుతోంది. ఈ సంవత్సరం అంతా కూడా ధనుర్మాసం సందర్భంగా ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యాలు ఉండాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ ధనుర్మాసం సందర్భంగా